కాస్ట్ని ఎట్లా తగ్గించుకునే విషయంపై డ్రోన్ టెక్నాలజీని భారీ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్లో మనం చూసాం కూడా మన అమరావతిలో మరి డిఫరెంట్ డ్రోన్స్ అన్నీ కూడా ఎట్లాగా పర్ఫామ్ చేసి చూసాం. అలాగే ప్రెసిషన్ ఫార్మింగ్ విషయంలో డ్రోన్ని లెవరేజ్ చేసుకుంటూ మరి మాన్యువల్గా వెళ్ళి స్ప్రే చేయడం కాకుండా మరి డ్రోన్ త్రూ మరి స్ప్రే చేస్తే ఎంత ఎఫిషియెంట్గా ఉంటుంది, టైం సేవింగ్ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది అనే విషయంపై మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కీన్గా ఉన్నారు. మరి చింతలపూడి నియోజకవర్గంలో నేను ఎక్కువగా ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీని మరి వ్యవసాయానికి ప్రమోట్ చేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం చూస్తే దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల. ముఖ్యంగా సో డ్రోన్ నుంచి మనం డేటా కలెక్షన్ చేసుకోవచ్చు. మరి డేటా ఉంటే మనం ఏదైనా కూడా డెసిషన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఏ క్రాప్ వేస్తే బాగుంటుంది, మరి ఎంతవరకు వేస్తే బాగుంటుంది అనే విషయంపై అడ్వాన్స్గా మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం వెల్ ప్రిపేర్డ్గా ఉండొచ్చు. సో డ్రోన్ని ఆ రకంగా మనము ముందుగానే మరి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ లాగా మరి డ్రోన్ వాడుకోవచ్చు. ఎన్ని ఏకర్స్ ఉన్నా కూడా మరి ఎక్కడ స్ప్రే చేస్తే అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా అంత ప్రెసిషన్ లెవెల్ కూడా మనం డ్రోన్ తీసుకెళ్ళి మరి అక్కడ స్ప్రేయింగ్ చేయడం వల్ల టైం ఎఫెక్టివ్ టైం సేవింగ్ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అలాగే ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మొన్న నేను ఒక కంపెనీకి కలిసాను. వాళ్ళు వచ్చేసి ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీని చాలా అగ్రెసివ్గా తీసుకెళ్తున్నారు. మరి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఐ థింక్ కంపెనీ వచ్చారు మీరే కదా. సో మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తారు.